నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. ఇక ఉన్నోనికే దిక్కివి, లేనోనికి నీళ్ళ ట్యాంకులు ఏడా తీసుకొచ్చి పోసుకుంటాం. నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. ఫిల్లింగ్ స్టేషన్ వద్ద బార్లు. హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత. రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికే 50% బుకింగ్స్ పెరుగుదల. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యమవుతుండడంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు 5,000 లీటర్లకు ₹500, కమర్షియల్ అయితే 5,000 లీటర్లకు 850 వసూలు చేస్తున్నది. అదే ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు మాత్రం ఒక్కో ట్యాంకర్లకు 1000 నుంచి 2,000 దాకా వసూలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ పెరిగింది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తోడుతున్నారు. వారు కూడా రోజుకు 1,500 నుంచి 2,000 ట్యాంకర్లను అమ్ముకున్నట్లు సమాచారం. మొత్తానికి నీటి దోపిడీ కూడా స్టార్ట్ అయింది తెలంగాణలో. సమ్మర్ పేరు మీద, వేసవి పేరు మీద ఈ ప్రభుత్వం నీళ్లు అందించకపోవడంతో ఇట్లా అక్రమంగా నీళ్ల పేరు మీద కూడా దోపిడీ జరుగుతున్నది తెలంగాణలో. మార్చి 5వ తారీఖే వచ్చింది, ఇంకా 4 నెలల సమయం ఉన్నది. ఇట్లా ఒక్క ట్యాంకర్కు మామూలుగా ₹500, అదే కమర్షియల్ అయితే ₹850, అదే వేరే వాళ్ళైతే ₹2,000 దాకా కూడా ఒక్క ట్యాంకర్కు తీసుకుంటున్నారట. ఇది ఏంది? కేవలం 5,000 లీటర్లు అంటే ఇగో ఇది అనుకోరాదు. ఒక్క ట్యాంకర్కు కమర్షియల్కి అయితే ₹850, మామూలు అయితే 500. ఇక వేరే కమర్షియల్గా దండుకునే వాళ్ళు మాత్రం ₹2,000 దాకా కూడా వసూలు చేస్తున్నారు. ఇట్లా నీళ్ళ దోపిడీ జరుగుతుంటే కూడా మరి ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు, మంత్రివర్గానికి పట్టింపు లేదు, ఇక అధికారులకు అసలే పట్టింపు లేదు. అంటే నీళ్లు తాగే పరిస్థితి ఉందా లేదా తెలంగాణలో? ఎండాకాలంలో నీళ్లు కూడా గొంతు కూడా తడుపుకోలేని పరిస్థితి దాకా తీసుకొచ్చిండ్రు. కేవలం 15 నెలల్లో నీళ్ళ మీద కూడా వ్యాపారం చేసుకునేదాకా తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్లో డైలీ 14,000 ట్యాంకర్లు అమ్ముడుపోతున్నాయట. 50% ఇప్పటికే బుకింగ్ అయి ఉన్నాయట.